శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 9000553960. జూలై మాసంలో 17వ తేదీన సింహరాశి జాతకుల జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్కైపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, ఈ రోజున ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుకునే అవకాశం వీరికి రాబోతుంది. ఇక మిగతా ఒప్పందాల కారణంగా ఈ రోజున వీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తోడబుట్టిన వారి నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. మీ కెరియర్ మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఈ రోజు నుంచి అదృష్టం కూడా కలిసి రాకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు. ఆస్తుల కొనుగోలు వల్ల, అనేక ప్రయత్నాల వల్ల ఫలితాలు దక్కబోతున్నాయి. వాటి వల్లే అదృష్టం పట్టబోతుంది. ఇక ఈ రోజున మీరు మంచి డీల్ కుదుర్చుకుంటారు. మంచి సమయంగా చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని రకాల నిర్ణయాలు తీసుకుని అందరితో సంప్రదించండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలే కలగబోతున్నాయి. దుబారా ఖర్చులు మాత్రం ఈ రోజు కంట్రోల్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సంపాదనలో చాలా శాతం దుబారా ఖర్చుకు వేస్ట్ అయిపోతుంది. ఇబ్బంది ఎక్కువగా ఈ రోజున ఎవరి వద్ద నుంచి రాదు. ఈ రోజున మీది పై చేయి కావున మీరే కొంచెం అప్రమత్తంగా ఉండండి. అందరికీ ఏదో ఒక రకమైన కష్టంలో, ఆపదలో ఆదుకున్న తత్వం ఎక్కువ ఉంటుంది. ఇందులోనే దుబారా ఖర్చులు పెట్టడం కావచ్చు, అడిగిన వారికి అడిగినంత సాయం చేయడం కావచ్చు. చుట్టుపక్కల ఉన్న మీ దోస్తానాకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. అందువల్ల నష్టమే కాకుండా ఈరోజు మీ కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. ఎవరికి పడితే వారికి డబ్బు వృధాగా ఈరోజు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఈ వ్యసనం తగ్గించుకోండి. ఈ అలవాటే ఒక వ్యసనం. మంచి స్థితికి చేరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని రోజులు కూడా ఈ రోజు కాకుండా అన్ని విషయాల్లో అనవసరపు పనుల్లో తలదూర్చడం మానుకోండి. సమతుల్యత పాటించండి. సానుకూల మార్పులు అప్పుడే చోటు చేసుకుంటాయి. ఇక ఈ రోజున ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఓర్పుగా ఉండండి, ఓపికగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఫ్రెండ్స్, చూశారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.